ఈ రోజు రిలీజ్ అయిన 'కాంచా' సినిమా ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలకి. ఇది ఒక పీరియాడిక్ డ్రామా ఫిల్మ్. ఒక మర్డర్ మిస్టరీ సినిమా. సో 'దుల్కర్' గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చాలా బాగుంది. సినిమాలోకెళ్తే ఏంటంటే సినిమాలో ఏందంటే మొత్తం మీకు యాక్షన్ బ్యాక్‌తో ఉంటది. ఒక తండ్రి కొడుకుల మధ్య ఉంటది. అలాగే ఒక పీరియాడిక్ డ్రామా అంటే మర్డర్ మిస్టరీలో ఎలా ఇరుక్కున్నారు, దాన్ని సాల్వ్ చేసారా లేదా? అసల ఇలాంటి సినిమాలు అసలు రేర్‌గా వస్తాయి. మామూలుగా ఉండదు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలకి. నేను చెప్పాను కదా! సినిమా అయితే చాలా చాలా బాగుంది. చూడ్డానికి ప్యూర్ లవ్ అలాగే ప్యూర్ డ్రామాగా బాగుంటది. ఎందుకంటే ఒక స్క్రిప్ట్‌ని ఇంత మంచిగా తీయడం అనేది ఈ సినిమాతోనే చూసాను. ఎందుకంటే 'దుల్కర్' గారి సినిమా సెలక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇందులో డెప్త్ ఆఫ్ పార్ట్ చాలా చాలా ఇంటెన్సివ్ అలాగే కొంచెం కోర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఈ సినిమా చూసినప్పుడైతే మన 80స్, 90స్ చూసినట్టు ఉంటది. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్‌లో ఉంటది సినిమా అయితే. తండ్రి కొడుకుల మధ్యలో ఉండే అలాగే కొన్ని సంఘర్షణలు, కొన్ని ఫైటింగ్స్, కొన్ని సంభాషణలు, తెలియని కొన్ని ఎమోషన్స్ బాగా కదిలిస్తాం గాని మెయిన్‌గా అయితే 'దుల్కర్' గారి అలాగే 'సముద్రఖని' గారి మధ్యలో వచ్చే సంభాషణ చాలా బాగుంటది. అలాగే కొంచెం లవ్ ట్రాక్ ఇవి కొంచెం ఉండడం, ఎమోషన్ ఉండడం, ఫ్యామిలీ డెప్త్ ఉండడం, సినిమా గురించి మాట్లాడుకోవడం, డైరెక్టర్ అవ్వడం, హీరో అవ్వడము. సో సినిమాలో ఏందంటే ఎనాలిసిస్ చేస్తే చాలా వరకు చాలా ప్యూర్‌గా ఉంటది. చాలా మంచి స్క్రిప్ట్ సెలక్షన్. ప్లస్ ఏందంటే సాంగ్స్ కూడా చాలా ప్యూర్‌గా ఉంటాయి. మనకి సీజీ వర్క్స్ లాంటి కొంచెం గ్రాఫిక్స్ వర్క్స్ ఉంటాయి సినిమా. సో అవి కూడా చాలా నీట్‌గా ఉంటాయి. చాలా నేచురల్‌గా తీశారు సినిమానైతే. రానా గారి ఒక కామియో ఉంటది. సో తనది ఒక లీడ్ ఉంటది. చాలా బాగా చేశారు. ఈ సినిమాని చూసినంత సేపు అయితే మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు. చాలా కనెక్ట్ అయిపోతారు. డ్రామా అయితే చాలా నీట్‌గా ఉంటది. చాలా ఇన్ డెప్త్ ఉంటది. ఇలాంటి సినిమా మనం ఎప్పుడో చూస్తుంటాం అలా. పీరియాడిక్ డ్రామా సినిమాలు ఏంటంటే చాలా వరకు రివెంజ్ స్టోరీస్ ఉంటాయి. సో ఇది గిట్ట అదే చాలా బాగా తీశారు అసలకి. రానా గారి అంతే పర్ఫార్మ్ చేస్తే నెవర్ బిఫోర్ ఎప్పుడు ఆఫ్టర్ అంటుంటారు. ఎందుకంటే తనే ప్లేస్ సినిమాకి చాలా బాగా చేశారు. ఈ సినిమా చూసాక మీరైతే చాలా ఫ్రీజెడ్ అయిపోతారు. చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోతారు. ఈ సినిమాకి ఎడిక్ట్ అయిపోతారు. అంత బాగుంటది. అంత నేచురల్ ఉంటది. స్లోగా ఉన్న చాలా చాలా ఫీల్ గుడ్ మూవీ అసలకి. థియేటర్‌లో అసలు మిస్ కావండి. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. ఇలాంటి సినిమాల గురించి మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ చూడండి. నో ఫైరసీ. ఈ సినిమా చూసాక నాకైతే నేను పెట్టిన డబ్బులైతే నాకు వర్త్ అనిపించింది చాలా చాలా. ఇంకా 200 అయినా 500 అయినా పెట్టొచ్చు అనిపించింది. అలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూద్దాం. ఓకేనా? నో ఫైరసీ.